హలో ఆల్ నమస్తే, దిస్ ఇస్ ఐశ్వర్య. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ షీస్ డిజైన్స్. సో ఈరోజు వీడియోలో వచ్చి మనం కుర్తీ సెట్స్ చూద్దామండి. బ్యాక్ టు బ్యాక్ కుర్తీ సెట్స్, మంచి ఫెస్టివల్ కలెక్షన్స్, పార్టీ అకేషన్స్కి తగ్గట్టుగా మీకు నచ్చేటట్టు మంచి మంచి కలెక్షన్స్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసాను. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది. ఏమైనా డౌట్ ఉన్నా సరే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా, నో రిటర్న్, no exchange and no cash on delivery. Opening video compulsory if in case of any parcel damage. So let's get start our collections. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుందండి. ప్యూర్ జైపూర్ కాటన్ ఫ్యాబ్రిక్, చక్కగా మెత్తటి కాటన్లో వచ్చింది. మనకి చాలా బాగుంది. అసలు సింక్ అయ్యేది ఏమీ ఉండదండి. జైపూర్ కాటన్ మెత్తగా ఉంటుంది, చాలా ఫీల్ కంఫర్ట్గా కూల్గా ఉంది. మనకి ఫ్యాబ్రిక్ వచ్చి ఇట్లాగా మంచి అంగారా స్టైల్ అంటాం కదా, సో ఇలా క్రాస్ ప్యాటర్న్ స్టైల్ లాగా మోడల్ వైజ్ మనకి ఇలా సైడ్ నుంచి వచ్చేదాన్ని అంగారా కట్ అంటాము. సో అట్లాంటి ప్యాటర్న్ స్టైల్లో డిస్ప్లే చేశారు. ఇలా యోక్ పార్ట్కి మనకి మంచి థ్రెడ్ వర్క్ అంతా మనకి ఇలా వస్తుంది. వైట్ కలర్ బేస్ చేసుకొని ఇలా సైడ్ టాజిల్స్ అన్నవి ఊరికే డిస్ప్లేకి మనకి షో పుట్ అన్నట్టు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు టాజిల్స్ని. మనకి ఇక్కడ ఇంకా కట్ అన్నది ఏమి ఉండదు. ఇట్లాగా సైడ్ కట్స్ అన్నది ఇలా వస్తుందండి. ఇలా ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చి ఇలాగా మోడల్ ప్యాటర్న్ వైజ్ డిఫరెంట్గా ఉంది. చాలా కంఫర్టబుల్గా క్లాత్ వైజ్ అంతాను సైడ్ కట్స్ వచ్చింది. ఇన్నర్ లైనింగ్ లేదు, బట్ ఏమీ ట్రాన్స్పరెన్సీ అంటూ ఏమీ అంతగా ఏమి ఉండదండి. ఒక పార్ట్ వరకు మనకి కాటన్ లైనింగ్ అన్నది ఇక్కడ వరకే వస్తుంది, కిందంతా మనకి లైనింగ్ రాదు. కట్స్ కూడా చక్కగా మంచి థ్రెడ్ లేస్ అన్నది ఇలాగా హైలైట్ చేశారు. కింద కూడా మనకి యోక్ దామన్ కూడా మనకి ఇలాగా లేస్ అన్నది మంచిగా హైలైట్ అయింది, మంచి ప్రింట్ తోటి. బ్యాక్ సైడ్ కూడా ఇలాగా మంచి ప్రింట్ అన్నది, ఫ్లోరల్ ప్రింట్ అన్నది ఇలా హైలైట్ అయింది ఎల్లో కలర్లోని. సో దీనికి దుపట్టా వచ్చి కాంట్రాస్ట్లో మంచి వైట్ కలర్ బేస్ చేసుకొని హాఫ్ వైట్, దానికి లైట్ ఎల్లో కలర్ టచ్అప్ తోటి ఇలాగా లెనిన్ దుపట్టాని హైలైట్ చేశారు. మనకి చక్కగా టాప్ అంతా ఫ్లోరల్ వల్ల దుపట్టా వచ్చి మనకి ఇలాగా ప్లెయిన్గా సింపుల్ ఇలాగా టాజిల్స్ తోటి మనకి ఇట్లా వస్తుంది లెనిన్ దుపట్టా. అండ్ బాటమ్ వచ్చి వైట్ కలర్ బాటమ్ కాంట్రాస్ట్. దీనికి బాటమ్ కూడా మంచి లేస్ తోటి ఇలాగా మనకి కిందన ప్యాంట్కి ఇలాగా స్ట్రైట్ లేస్ తోటి మనకి చాలా సూపర్గా హైలైట్ అయింది. సో ఇదండి దీని స్టైల్ వచ్చి మనకి ఇది వచ్చి 1700లో అవైలబుల్ వస్తుంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి ఎలిఫెంట్ బ్లాక్ అంటాం కదండి, బ్లాక్లోనే మంచి గ్రే బ్లాక్ వస్తుంది. సూపర్గా ఉంది. సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా స్మూత్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్. మనకి పట్టుకుంటేనే చాలా షైనీగా స్మూత్గా అనిపిస్తుంది. చూడ్డానికి కూడా మెరుస్తూ చక్కగా చాలా సింపుల్ లుక్ ఇచ్చాడు. చక్కగాను మంచి ఎలిఫెంట్ బ్లాక్లో వచ్చింది. దీనికి ఇలా యోక్ పార్ట్కి మంచిగా ఇలాగ మనకి వర్క్ అంతా మిర్రర్స్ తోటి అండ్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఇలా చిన్న సింపుల్ వర్క్ అంతా మనకి ఇట్లా హైలైట్ చేశారు. సెంటర్ వచ్చి ఇలా చిన్న పైపింగ్తో 3/4 హ్యాండ్స్, బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా చాలా సాఫ్ట్గా ఉందండి. ఇన్నర్ లైనింగ్ కూడా సిల్క్ లైనింగ్ అన్నది ఇచ్చాడు సైడ్ కట్స్ తోటి. దీనికి దుపట్టా వచ్చి మంచి కాంట్రాస్ట్ డార్క్ బ్లాక్ కలర్ దుపట్టాని ఇలాగా కాంట్రాస్ట్గా హైలైట్ చేశారు. దుపట్టా మీద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అన్నది మనకి ఇట్లా హైలైట్ అవుతుంది. దుపట్టా అంతాను మనకి సాఫ్ట్ సిల్క్లోనే ఇది కూడా వస్తుంది. మనకి మంచిగాను చందేరి సిల్క్ కూడా అనొచ్చు. దుపట్టా అంతా మనకి ఇట్లా ఉంది. అండ్ బాటమ్ వచ్చి దీంట్లోనే కాంట్రాస్ట్ బ్లాక్ బాటమ్ అన్నది ఇలాగా ప్లెయిన్ స్ట్రైట్ ప్యాంట్ అన్నది ఇలా హైలైట్ చేశారు. బాటమ్ కూడా మనకి ఇక్కడ ఇట్లాగా వస్తుంది. బాటమ్ కూడా కిందన చిన్న పార్ట్కి. సో ఇదండి దీని ప్రైస్ వచ్చి 1350లో అవైలబుల్ ఉంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి క్రీమ్ కలర్ వస్తుందండి, బిస్కెట్ కలర్ అనొచ్చు, లైట్ కలర్ పేస్టల్ కలర్లోని చాలా సూపర్గా ఉంది. చందేరి ఫ్యాబ్రిక్ ఇది కూడాను మనకి చందేరిలోని ఎవర్ గ్రీన్. ప్రతి వీడియోలో కామన్గా మనకి వచ్చేది కాతా వర్క్ అన్నది చెప్తున్నాను కదా, ఇది హ్యాండ్ మేడ్ వర్క్ అండి. దీని వాల్యూవే అంత. మనకి ప్రతి థ్రెడ్ని చేత్తో కుడతారు. సో దానివల్ల మనకి దీని వర్క్ వాల్యూ చాలా బాగుంటుంది. మన ఫినిషింగ్ ఏంటి అంతా చాలా సూపర్గా ఇస్తారు. దీనికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ అన్నది హైలైట్ చేశారు. మంచి క్రీపర్గా ఇలాగా మనకి ఫ్లవర్స్ అండ్ క్రీపర్గా మనకి ఇలాగా మంచి ప్రింట్ అన్నది ఇలా అవైలబుల్ చేశారు. థ్రెడ్ వర్క్ అన్నది ఇలా వస్తుంది. కొంచెం అంటే చందేరి లైట్ కలర్ వల్ల ఇన్నర్ లైనింగ్ కూడా ఇచ్చారండి. కాటన్ ఇన్నర్ లైనింగ్ వచ్చింది. అయినా సరే కొంచెం ట్రాన్స్పరెన్సీ ఏమైనా అనిపించవచ్చు. యూస్ చేసేవాళ్ళు స్లిప్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. స్కిన్ కలర్ స్లిప్ యూస్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు, లేదంటే పర్వాలేదు. సో ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి. అండ్ దీనికి దుపట్టా వచ్చి చక్కగా మంచి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లోని ఇలాగా కాతా వర్క్ దుపట్టా.
సెల్ఫ్లోని సేమ్ ప్రింట్ని ఇలా హైలైట్ చేసుకుంటూ దీనికి కూడా వర్క్ అంతా థ్రెడ్ వర్క్ అంతా మనకి ఇలా హైలైట్ చేశారు. దుపట్టా అంతా ఫుల్ లెంగ్త్ తోటి చాలా బాగుంది. అసలు ఈ క్లాత్ వైజ్ వర్క్ వైజ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ప్యూర్ ఈజ్ ప్యూర్ అంటారు కదా ఏదైనా సరే, సో అట్లాగా దీనికి బాటమ్ కూడా సెల్ఫ్లోని మంచి కాటన్ బాటమ్, మల్ కాటన్ అన్నట్టు స్ట్రైట్ ప్యాంట్ బాటమ్ అన్నది అవైలబుల్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చి 1850లో ఉంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ అంటాము. ఇది వచ్చి మనకి చక్కగా సింపుల్ రేయాన్ ఫ్యాబ్రిక్లోని మనకి ఇలా హైలైట్ అవుతుంది. ప్రీమియం రేయాన్ అనొచ్చు. సో ఇది మనకి సింపుల్గా యోక్ పార్ట్కి ఇలాగా డార్క్ కలర్ గ్రీన్కి లైట్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్కి ఇలా కాంట్రాస్ట్గా మంచి థ్రెడ్ వర్క్ అన్నది సింపుల్ యోక్ పార్ట్కి ఇలా హైలైట్ చేశారు. సో చాలా నీట్ డైలీ వేర్ పర్పస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సైడ్ కట్స్ తోటి వచ్చింది. లైనింగ్ అన్నది లేదు, బట్ ఓకే అంత ఫ్యాబ్రిక్ వైజ్ మనకి రఫ్ అండ్ డఫ్గా డైలీ పర్పస్కి ఎట్లాగైనా యూజ్ చేసేయచ్చు. మనకి ఇట్లా వస్తుంది. అండ్ దీనికి దుపట్టా హైలైట్ ఏంటంటే దీని కాంట్రాస్ట్ డార్క్ గ్రీన్ మంచి ప్రింట్ తోటి, మీనాకారి ప్రింట్ అంటాం కదా, సో అట్లాగా మంచి ప్రింట్తో చందేరి సిల్క్ దుపట్టాని ఇలా హైలైట్ చేశారు. టాప్ అంతా సింపుల్గా ఉంది ఏంటి అనుకుంటే దుపట్టా హైలైట్ చేయడం వల్ల మనకి డ్రెస్ లుక్కే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాగా మంచి ప్రింట్ అన్నది అలాగా చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు. అండ్ బాటమ్ కూడా వచ్చి సెల్ఫ్లోనే ఇలాగా ప్లెయిన్ బాటమ్ అన్నది గ్రీన్ కలర్ బాటమ్ హైలైట్ అయింది. దీని ప్రైస్ వచ్చి 1200లో అవైలబుల్ ఉంది ఇది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి లైట్ పింక్ అండి, బేబీ పింక్ అంటాం కదా, సో అట్లాగా మంచి పింక్లోని అసలు ఈ క్లాత్ అయితే జార్జెట్, ప్యూర్ జార్జెట్లో వచ్చింది. మనకి చాలా బాగుంది. అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్స్లో చాలా రేర్గా వస్తున్నాయి. సో అట్లాగా ఇది వన్ మోర్ కలెక్షన్. ఇందులో జార్జెట్లో ఇప్పటి వరకు సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్స్, చందేరీస్ ఇలా చూసాం కదా. సో మనకి ఓల్డ్ స్టైల్లో వస్తాయి కదండి చాలా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్స్లో డ్రెస్సెస్ అన్నవి, చుడీదార్స్. సో ఆ ప్యాటర్న్లో అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. సో దానికి మంచి థ్రెడ్ వర్క్ అంతా మనకి ఫ్రంట్ సైడ్ అంతా మంచి క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి ఇలాగా హైలైట్ చేశారు ఫ్రంట్ సైడ్ అంతా మనకి. సో హ్యాండ్ పార్ట్ కూడా ఇలాగా మంచి లేస్ తోటి ఇలాగా హైలైట్ అయింది. కింద కూడా వరకు మనకి వర్క్ అంతా ఇలాగా సెల్ఫ్లోనే థ్రెడ్ వర్క్ అన్నది హైలైట్ అయిందండి. సైడ్ కట్స్ తోటి స్ట్రైట్ కట్ ప్యాటర్న్, ఇన్నర్ లైనింగ్ కూడా అవైలబుల్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ వస్తుంది. దీనికి దుపట్టా వచ్చి సెల్ఫ్లోని బేబీ పింక్ దుపట్టా, దీనికి కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లోని జార్జెట్ దుపట్టా అన్నది హైలైట్ చేశారు. చాలా బాగుంది. మంచిగా థ్రెడ్ వర్క్ తోటి ఇలాగా జిగ్జాగ్గా థ్రెడ్ వర్క్ అన్నది మనకి హైలైట్ అయింది దుపట్టా కూడాను. అండ్ బాటమ్ కూడా వచ్చి సెల్ఫ్లోనే సేమ్ కింద వచ్చి మనకి ఇలాగ ప్యాచ్ వర్క్ తోటి ఇలాగ థ్రెడ్ వర్క్ తోటి మనకి సేమ్ కంప్లీట్ ప్యాటర్న్ స్టైల్ ఇలా హైలైట్ అయిందండి. జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. చాలా బాగుంది. అసలు మనకి డైలీ పర్పస్కి ఎలాగ ఆఫీస్ వేర్కి ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ వచ్చి 1750. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి బ్లూ వస్తుందండి. బ్లూలోని పార్టీ వేర్ అసలు సూపర్గా ఉంది. పార్టీ వేర్కి కరెక్ట్ అటైర్ అన్నట్టు అసలు చాలా బాగుంది. మంచి బ్లూలో సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. చక్కగా మంచిగా యోక్ పార్ట్ చూసారు కదా, మంచి నెక్ పార్ట్కి ఇలాగ మనకి మగ్గం వర్క్ అంతా హైలైట్ చేశారు ఫ్లవర్స్ తోటి. ఇట్లా మనకి జరీ తోటి మనకి హైలైట్ అయింది. అండ్ అక్కడక్కడ బుటీస్ కూడా ఫ్రంట్ సైడ్ అన్నది హైలైట్ చేశారు. ఫ్యాబ్రిక్ వైజ్ చాలా స్మూత్గా కంఫర్టబుల్గా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగ వచ్చి చిన్న పైపింగ్ తోటి ఇట్లా వస్తుంది. స్ట్రైట్ కట్ ప్యాటర్న్, బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా ప్లెయిన్ ఉంది. దీనికి దుపట్టా ఏంటి అంటే మనకి హైలైట్ మంచి లైట్ బ్లూ అండ్ డార్క్ కలర్ తోటి మనకి ఇలాగా మంచి బెనారస్ దుపట్టాని హైలైట్ చేశారు. చాలా బాగుంది. గోల్డ్ జరీ తోటి బుటీస్ అన్నది గోల్డ్ జరీ బుటీస్ వచ్చింది సెల్ఫ్లోని మనకి అంతాను. కింద కూడా వచ్చి మనకి ఇలాగా వస్తుంది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో పార్టీ లుక్ అసలు చాలా కంఫర్టబుల్గా ఫ్యాబ్రిక్ వైజ్ అంతాను. ఇన్నర్ లైనింగ్ కూడా ఇచ్చాడు, సిల్క్ లైనింగ్ అన్నది. అండ్ బాటమ్ వచ్చి దీనికి కాంట్రాస్ట్ బాటమ్, దుపట్టా కాంబినేషన్ కలర్ కాంబినేషన్ తోటి బాటమ్ని ఇలా స్ట్రైట్ ప్యాంట్లో ఇలా అవైలబుల్ చేశారు. 1950 దీని ప్రైస్ వస్తుంది. సో ఈ సెట్ వచ్చి ఇది మనకి మంచి రాణి పింక్ కాంబినేషన్లో వచ్చిందండి. సాఫ్ట్ సిల్క్ వస్తుంది. ఇది కూడా వచ్చి మనకి పార్టీ వేర్ లుక్ అనొచ్చు. చక్కగా చాలా బాగుంది. క్రిస్మస్ అకేషన్స్కి ఏంటి ఏదైనా న్యూ ఇయర్ పార్టీస్కి ఇట్లాగే యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. అసలు మనకి యోక్ పార్ట్ అంతా చూసారు కదా, మంచి బీడ్స్ తోటి ఇలాగా థ్రెడ్ వర్క్ని హైలైట్ చేసుకుంటూ కలర్ఫుల్ కాంబినేషన్గా ఇలా ఇచ్చారు దీనికి. అండ్ అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుటీస్ కూడా గోల్డ్ బుటీస్ అన్నవి హైలైట్ చేశారు బీడ్స్ తోటి. సైడ్ కట్స్ తోటి ఇన్నర్ లైనింగ్, కాటన్ ఇన్నర్ లైనింగ్ వచ్చింది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ వస్తుంది. కొంచెం
చక్కగా మంచి పార్టీ లుక్ వస్తుంది. అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా మంచి ప్రింట్ అన్నది ఇలా ప్యాచ్ వర్క్ చేశారు. బ్యాక్ వచ్చి మనకి ప్రీవియస్గా నేను ఇందులో పట్టు ఫ్యాబ్రిక్ తోటి హై రేంజ్లో ఒకటి చూపించానండి మీకు, ఎల్లో కలర్ కాంబినేషన్. సో దాన్ని బేస్ చేసుకొని దీనికి అంత కంపారిజన్ కాకపోయినా ఇది ఇమిటేషన్ అన్నట్టు కొంచెం వస్తుంది. ప్యూర్స్ అన్నప్పటికీ చెప్పాను కదండి, రేంజ్ వైజ్ క్లాత్ వైజ్ అన్నీ మారిపోతూ వస్తాయి. సో దీనికి బ్యాక్ సైడ్ చెప్పాను కదా, సో మంచి ప్యాచ్ వర్క్ని చాలా బాగా ఇచ్చారు. అసలు ఫ్రంట్ వచ్చి దీనికి ఆ ప్యాచ్ వర్క్ కాంబినేషన్ చేసుకున్న దుపట్టాని ఇలాగ పీచ్ కలర్ దుపట్టా ఇలా హైలైట్ అయింది దుపట్టా అంతాను. సో దీనికి మెయిన్ ఏంటంటే ఓన్లీ టాప్ అండ్ దుపట్టా కాంబినేషన్ అండి, బాటమ్ అవైలబుల్ రాలేదు. ఓన్లీ 2 పీస్ సెట్ ఇది మనకి, దుపట్టా అండ్ టాప్ మాత్రమే వస్తుంది. సో ఇట్లాగా దీనికి కాంట్రాస్ట్ లెగిన్ దుపట్టా కాంబినేషన్ వేయొచ్చు, సెల్ఫ్ పింక్ కలర్ లెగిన్ వేయొచ్చు, ఏదైనా సరే చాలా బాగుంటుంది. అసలు లెగిన్స్ కలర్ కాంబినేషన్స్లో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా వస్తుంది. దీన్ని మనకి ఇట్లాగా దుపట్టా కూడా మంచిగా ప్రింట్తో, డిజిటల్ ప్రింట్ తోటి మనకి ఇలా హైలైట్ చేశారు. దుపట్టా అంతా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చి 1950లో అవైలబుల్ ఉంది. సో నేను డిస్ప్లే చేస్తున్న డ్రెస్ వచ్చి మంచి రెడ్ కాంబినేషన్లో వచ్చిందండి, చిల్లీ రెడ్లోని. చక్కగా పార్టీ క్రిస్మస్ సెలబ్రేషన్కి సూపర్గా వస్తుంది. సో నేను ప్రీవియస్గా కూడా చూపించాను, ఇందులో లిమిటెడ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి, మోస్ట్లీ M అండ్ L సైజెస్ వాళ్ళకే వస్తుంది. సో చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా వచ్చి. సో ఎవరికైనా M సైజ్లో కావాలనుకున్న వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి ఈరోజు కలెక్షన్స్ వచ్చి, అందరికీ నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే కనుక కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా, నో రిటర్న్, నో exchange and no cash on delivery. Thank you for watching.